ఓ చిన్న పులి కాదు నా స్వామి, ఇది ఏంది పెద్ద పులి ఉన్నట్టుంది చూస్తా అంటే. పట్టకేళ్ళకి దర్గా దగ్గరికి అయితే వచ్చేస్తున్నారు రిచ్గా. హాయ్ నువ్వు ఈరోజు బందరగట్ట దగ్గర ఏదో దర్గా ఉంది అని చెప్పి ఒకసారి చూసుకొద్దామని చెప్పేసి పోతా ఉన్నాంనా. చూడండి ఎంట్రన్స్. ఈ వీడియోలో వెళ్ళే ముందు నాది చిన్న రిక్వెస్ట్ నా, మన ఛానల్ని ఎవరన్నా కొత్తగా చూస్తా అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నా, అట్లే ఈ వీడియో నచ్చితే కన్నా ఒక లైక్ వేసుకున్నా. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాంనా. చూడండి నా ఎంట్రన్స్ బోర్డు ఏదో మిలిటరీ కలర్ వేసి పెట్టినారు. బందరగట్ట ఏందో మనకు కన్నడ రాదు, తెలుగు వచ్చేదే ఇది. బందరగట్ట వన్యజీవి వలయగంట చూద్దాంనా, చిన్నగా బియ్యి దానికత ఇడున్నా చూడన్నా. ఎదరగానే హజరత్ ఖాజా రోషిని అలీ జాగత్ చల్. ఫుల్ అడివి నువ్వు, ఫుల్ అడివి. వీడియో తీయకూడదంట ఆడు చెప్పేసరి. ఏం మనం వింటామా? చిన్నగా పోతాడు చూడన్నా. ఏందో వచ్చిందేమో ఇక్కడ, వీళ్ళేందో భయపడతాడు బాబు. చూడన్నా ఫుల్ ఫారెస్ట్, బందరగట్ట ఫారెస్ట్. అడేవైతే చాలా పెద్దగా ఉన్నట్టుందో. మామూలు ఫుల్ స్పీడ్గా వెళ్ళిపోతాడు రిచ్గా. చూద్దామా, వీడియో అయితే తీయకూడదని చెప్పినారనా, కానీ చిన్నగా చేస్తాడా ఎట్లయితే అలా. కానీ బస్సు మాత్రం భలే స్పీడ్గా పోతాను. దొరడం అనుకుంటా. చూడన్నా ఏం కొట్టుకొని పోతాను. ఏదో పులి గిల్లి వస్తే ఏమన్నా తీసుకొని ఒక సంకర వేసుకొని పోదాం అనుకుంటానా. ఏ పులి కూడా కనపల్లా, బోట్లు చూస్తే పుల్లు ఉన్నాయని చెప్పిరే. చూద్దాం. ఈడ ఏనుగులు వస్తాయంట నువ్వు, పెద్ద ఏనుగులు. ఏమైనా నిలబెట్టేసినాడు. ఏనుగులు ఉంటాయి, చిన్నగా పోటీ అని చెప్తాను. చూద్దాం ఏమైనా ఒక ఏనుగు కనపడుతుందేమో. ఫోటోలు అయితే తీయకూడదని చెప్తానన్న. ఈడ కూడా వస్తాడు బాంగ్ అని ఆరం కొట్టుకుంటా. చూడండి ఈడ ఏనుగులు వస్తాయంట ఫుల్లుగా. ఫోటోలు తీయకూడదని చెప్తానంట, కాకపోతే దొంగగా తీస్తాడు నువ్వు. ఏమంటే చూడన్నా ఫుల్ ఫారెస్ట్, భలే చెట్లు ఉంటాయి చూస్తా అంటే. ఏనుగులు వాళ్ళు బాగా పడినట్లున్నాయి. నువ్వు కష్టపడి వీడియో తీస్తాడన్నా, లైక్ చేసేది మాత్రం మర్చిపోతాడే. బా ఏమి స్పీడ్ బ్రేకర్ అప్ప. అన్న ఫుల్ ఫారెస్ట్ ఏరియా. ఆ మాటకి ఆ మాటేనా, రోడ్లు మాత్రం సూపర్గా ఉన్నాయి. నువ్వు ఆ చూడండి చిరతపులి కూర్చోని ఉంది చిన్నగా. దాన్ని కూడా కూర్చోని ఉంది. ఓ చిరతపులి కాదు నా స్వామి, ఇది ఏంది పెద్ద పులి ఉన్నట్టుంది చూస్తా అంటే. పెద్ద పులే నువ్వు, మనసు పులే ఎవరు నువ్వు ఎదిరేస్తుంది. దీన్ని తట్టుకోలేమన్నా, చిరతపులి తట్టుకోవచ్చు. పెద్ద పులి, నేను పెద్ద పులి అంటున్నా. ఎట్టకేళ్ళకి అయితే వచ్చేస్తుందా. రోడ్డుని పొగుడుతుమో లేదు, పూర్తి చేస్తా అని చెప్పి అతమానమైన రోడ్డు చేసినావు ఏమన్నా కానీ. చూడండి గ్రామసింహాలు అన్న ఏదో వచ్చేసినామా. స్కూల్ గీళ్ళు ఏదో ఉన్నాయి, కళ్యాణ మండపమా అది దుకాణం ఏదో. నా స్కూల్ గీళ్ళు ఉంది పాపమా. అన్న పిల్లగాళ్ళు భలే ఆడుతున్నారు పాపమా. ఊరికి ఒకటే రాజు ఉన్నట్లు, ఈ ఊరికి ఒకటే ఒక అంగడి ఉన్నట్టుంది. నువ్వు ఏమి లేవు, ఒకటే ఒక అంగడి ఉంది. మేమైతే అంగిల్లో ఏం తీసుకోలేదు నా, చిన్నగా వెళ్ళిపోతాడమ్మా. ఎట్లేదు అట్లా కానీ అబ్బా. రోడ్డు మాత్రము బాగానే అవుతున్నా. ఆడితే నా ఎన్న మా ఊట్లే నెలకు సామాన్లకు కుట్లే అని ఏంద్ర ఇది అనేసి గమ్మున వచ్చేస్తుంది. అగమానం అయిపోతుంది కదా. ఎద్దోనా ఆడ కనపడతాను చూడండి, ఆ ఫారెస్ట్లోనే వచ్చింది. ఈ ఫారెస్ట్లో వీడియో తీయకూడదంట అట్లా. చూడండి నా రోడ్డు హైవే NH 67 ఇది. ఎందుకంటే ఒకే ఒక చెట్టు ఉందిరా పాప. దీని తోడుగా నేను నుండి కూడా బాగానే ఉంది. బా
ఏదో చూడన్న పురాతన గోడ కనపడా. అదే రోడ్డు మాత్రం చూడన్న భలే ఉంది. వచ్చినట్టు దగ్గరికి వచ్చేసినామంట. 10 మీటర్లు ఉందంట పాపం. ఆ అక్క చెప్తా ఉంది, గూగుల్ అక్క. అక్క చెప్పిన మాట వినాలన్నా, లేకపోతే ఆడ అమ్మ కోపం వచ్చింది అనుకో, ఆడంటే ఆడు పిలుచుకెళ్ళిపోతుంది. మళ్ళా తోనా వచ్చేసా దర్గా. దాన్ని చూసి టక్కని ఆవుని చూడన్న ఫుల్ చుట్టూ కొండలు. పట్టకేళ్ళకి దర్గా దగ్గరికి అయితే వచ్చేస్తున్నారు రిచ్గా. చూడండి ఏముందో దర్గా. అంతా ఏమో చెట్లు గిట్లు ఉంటాయి. నువ్వు ఫుల్లుగా అడవి, అడవిలో వెలిసినారన్నా. లోపలైతే దిగకూడదు అంటున్నా. ఒక ఏనుగులు వస్తాయంట, జంతువులు అంతా. ఎప్పుడు ఒకరు కూడా ఎవరికి హాని చేసిన లేదంటున్నా. ఇవ్వండి అంతా సీల్ వేసి పెట్టేసినారు. మనకి ఏమైనా కనపడుతుందేమో అనుకుంటే ఇక్కడ వజూ ఖానా, వజూ చేసుకొని పోవాలంట లోపలికి తీసే ఇది లేదంటున్నావు, తీయకూడదంట. ఇప్పుడు కూడా దొంగగా తీస్తాండా. వ్యూ పాయింట్ మాత్రం సూపర్గా ఉంది. నువ్వు బెంగళూరు నుంచి 60 కిలోమీటర్లు నా ఇదే. ఈ వీడియోకి ఒక లైక్ వేసుకున్నా. ఇంకో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాంనా.